పేరుకే అది కొత్తపట్నం, కానీ ఎంతో పాత పట్నం అని చరిత్ర చెప్తోంది. జిల్లా కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న తీర ప్రాంతాల్లో 3 ముఖ్య పట్టణాలున్నాయి. అవి విశాఖపట్నం, మచిలీపట్నం, కొత్తపట్నం. మొదటి 2 పట్టణాలు బాగా అభివృద్ధి చెందగా చివరిదైన కొత్తపట్నం మాత్రం ఎవరికీ పట్టడం లేదు. దశాబ్దాలుగా నేతలిస్తున్న హామీలని కూడా సముద్రం పాలవుతున్నాయి. ఇప్పుడు కొత్తపట్నం బీచ్ కి రాకపోకలు బాగా పెరిగాయి, కానీ సౌకర్యాలే అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉంటుంది కొత్తపట్నం సముద్ర తీరం. ఇక్కడి బీచ్ ని పర్యాటక ప్రాంతంగా చూడాలన్న స్థానికుల కోరిక దశాబ్దాలుగా నెరవేరట్లేదు. చెంతనే ఉన్న చీరాల టూరిస్ట్ ప్లేస్ గా ఒక వెలుగు వెలుగుతుంటే, జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని కొత్తపట్నం బీచ్ మాత్రం వెలవెలబోతోంది. ఒంగోలు కొత్తపట్నం మధ్య ఉన్న నల్ల కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడంతో ఇక్కడి బీచ్ కు జనం రాకపోకలు ఎక్కువయ్యాయి. పర్యాటకుల రద్దీ బాగా పెరిగింది. కాకపోతే రద్దీకి అనుగుణంగా అధికారులు వసతులు కల్పించట్లేదు. సముద్ర తీరంలో రిసార్ట్లు నిర్మించడానికి ప్రభుత్వం చొరవ చూపించాలని కొత్తపట్నం వాసులు కోరుతున్నారు. వరుస సెలవులొస్తే దగ్గరలోని బీచ్లలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలనుకునే వారికి కొదవే లేదు. వీకెండ్స్ లో బీచ్ అందాలను ఆస్వాదిస్తూ హాయిగా రీఛార్జ్ కావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సాగర తీరానా, సంధ్యా సమయానా అంటూ కవితలల్లుకుంటూ ఉంటారు. కానీ మా దగ్గర అంత సీన్ లేదులేండి అంటున్నారు ఒంగోలు వాసులు. అతి దగ్గరగా ఉన్న కొత్తపట్నం బీచ్ ని ఉద్దేశించి వారు ఆ విధంగా నిట్టూరుస్తున్నారు. సముద్ర తీరం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేవి బీచ్లు, చిల్లయ్యేందుకు రిసార్ట్లు. సీజన్ ఏదైనా పర్యాటకులను ఆకర్షిస్తాయి బీచ్లు. వీకెండ్స్ లో గోవాకో కేరళకో వెళ్లలేని వారు తమ సమీపంలోనే ఉన్న బీచ్ల వైపు చూడడం సర్వసాధారణం. కోస్తాలో 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. అందులో ఎన్నో బీచ్లున్నాయి. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతాల్లో పలు బీచ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి బీచ్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఏపీలో కేరళను మించిన సుందర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒంగోలు నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని కొత్తపట్నం బీచ్ ఒకటి. బ్రిటిష్ హయాంలోనే అంటే 1936 నాటికే కొత్తపట్నం ఒంగోలు కన్నా పెద్ద పట్టణం. చుట్టూ పచ్చటి పొలాలు, పూల తోటలు, గ్రామీణ వాతావరణం కొత్తపట్నానికి అదనపు ఆకర్షణలు. సెలవు రోజుల్లో గడపడానికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు వేలాదిగా సముద్ర స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు. ఇక మిగతా పర్వదినాల్లో కూడా పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇంత బాగా జనం వస్తున్నా వారికి ఇక్కడ సరైన వసతి సౌకర్యాలు మాత్రం లేవు. వీకెండ్స్ లో గది దొరకాలంటే గగనమే అంటున్నారు. ప్రభుత్వం రిసార్ట్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఈ బీచ్ దగ్గర అన్ని వనరులు ఉన్నాయి, కానీ ఫెసిలిటీస్ బాగా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యూత్ కూడా సాటర్డే సండే వీకెండ్ డేస్ బాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇట్లాంటి టైంలో రావడానికి అత్యధిక ప్రాధాన్యత చూపిస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అకామిడేషన్ కొద్దిగా నేరోగా ఉన్నాయి. సాటర్డే సండే ఇప్పుడు మేము వచ్చి రూమ్స్ కావాలన్నాము, మాకు ఐడియా లేదు. ఇక్కడికి వచ్చినాక రూమ్స్ కావాలంటే లేవండి అయిపోయినాయి అని అన్నారు. లిమిటెడ్గా ఉన్నాయి. కొంచెం అకామిడేషన్సే ఎక్కువ. రిసార్ట్స్ని డెవలప్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి డెవలప్ చేస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా సరే ఎవరికైనా సరే డెవలప్మెంట్ అనేది చాలా రిక్వైర్మెంట్గా ఉంది. కొత్తపట్నం సముద్ర తీరంలో ఒకే ఒక ప్రైవేట్ రిసార్ట్ ఉంది. తీరం వెంబడి ఆనుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రిసార్ట్ ని తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిచ్చారు. తీరం వెంబడి రోడ్డుని ఆక్రమించి అవతల వైపు పోకుండా రోడ్డుకి అడ్డంగా గేటు పెట్టారు రిసార్ట్ లీజ్కి తీసుకున్నవారు. తమ రిసార్ట్లోకి మాత్రమే దారుండేలాగా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇతరులెవరూ అవతల వైపుకి వెళ్లి రిసార్ట్లు కట్టలేకపోతున్నారు. ఒంగోలు చుట్టుపక్కల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి కొత్తపట్నం బీచ్ కి పర్యాటకులు వస్తూ ఉంటారు. వీరికి స్నానాలు చేసేందుకు కూడా సరైన వసతులు లేవు. ప్రభుత్వం కనీసం అవన్నా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బాగుందండి, కొత్తపట్నం బీచ్ బాగుందంటే వచ్చాను. ఇక్కడ కొద్దిగా ఫెసిలిటీస్ అయితే బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఫ్యామిలీస్తో వస్తాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన బట్టలు మార్చుకోవడానికి కానీ స్నానాలు చేయడానికి కానీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ మాదిరి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమంటే ప్రైవేట్ రిసార్ట్స్ ఉంటాయి, దానిలో అందరూ పోవాలంటే కష్టం కాబట్టి మనం మెయిన్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి బీచ్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. కొత్తపట్నం బీచ్ కి ఆనుకుని ఉన్న రోడ్డుకి మోక్షం కల్పిస్తే అవతలి వైపుకి వెళ్లడానికి దారి ఏర్పడుతుంది. తద్వారా మరికొన్ని రిసార్ట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఫలితంగా ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తమకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు అంటున్నారు. కొత్తపట్నం బీచ్ కి పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, అలాంటి వారి కోసం ఇక్కడ రిసార్ట్లతో పాటుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నారు. విశాఖపట్నం కాడి నుంచి నెల్లూరు వరకు ఒంగోలుకు అతి దగ్గరలో 15 కిలోమీటర్లు ఉంది కొత్తపట్నం బీచ్ ఒకటే.
కానీ దాన్ని అసలు మర్చిపోతున్నారు. యాత్రికులైతే ఆదివారం పూట దాదాపు 2-3 వేల మంది వస్తుంటారు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి. కానీ వాళ్ళకి సరైన వసతులు లేవు, ఆహ్లాదకరమైన పనిముట్లు లేవు. ఒక్కొక్కరు ఫ్యామిలీతో వస్తారు 10 మందిని తీసుకొని. వాళ్ళ గంట చాకార్చుకోవాలన్నా ఆ పిల్లలకి ఆట వస్తువులు అవి కూడా లేవు అభివృద్ధిగా. ఎందుకంటే మనకి పర్యాటకంగా డెవలప్ అయినప్పుడు ఆ నిధులు వస్తాయి. పిల్లల ఆట వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి మొత్తం శూన్యంగానే ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కొత్తపట్నం బీచ్ అభివృద్ధి కుంటుపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 1936లోనే ఒంగోలు కన్నా కొత్తపట్నంలో ఎక్కువ జనాభా ఉండేది. ఇక్కడ ఉన్న హార్బర్ని చెన్నైకి తరలించడంతో వర్తక వ్యాపారులు చెన్నైకి వెళ్ళిపోయారు. దీంతో కొత్తపట్నం కళతప్పింది. ప్రస్తుతం టూరిజంకి పెద్దపీట వేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కొత్తపట్నానికి లింక్ రోడ్డులు వేసి పార్కులు నిర్మించి రిసార్ట్లు, హోటళ్లు కట్టించేందుకు అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. కొత్తపట్నం అప్పటి నుండి ఇప్పటి వరకు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది టూరిజం అభివృద్ధి చెందలేకపోయింది. 1936లో కొత్తపట్నం ఒంగోలు నగరం కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం. 36 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హార్బర్ని చెన్నైకి పంపించడం వల్ల ఇక్కడున్న వర్తక వ్యాపారస్తులంతా చెన్నై వెళ్ళిపోయారు. అంటే ఈ రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉన్న జిల్లాలు విశాఖపట్నం, కొత్తపట్నం, మూడోది మచిలీపట్నం. ఇలాంటి పట్టణాల అభివృద్ధిలో శరవేగంగా విశాఖపట్నం అయితే అభివృద్ధి చెందింది. కానీ 36లో ఒంగోలు నగరం కంటే ఎక్కువ ఉన్న జనాభా ఉన్నటువంటి కొత్తపట్నం అభివృద్ధి చెందలేక. కానీ ఇప్పుడైనా అభివృద్ధి చెందడానికి, టూరిజం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి కేంద్రం. ఆదాయం కోసం ఎన్నెన్నో ప్రణాళికలు రచించి ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాంటిది సహజ సిద్ధంగా ఎంతో ఆదాయాన్ని కల్పించే సముద్ర తీరాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే అందానికి అందం, ఆదాయానికి ఆదాయం కూడా వస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందని కోరుకుందాం.